హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఒక హ్యాపీ మూమెంట్‌ని అయితే షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే మా మదర్ అండ్ ఫాదర్‌ది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఈ యానివర్సరీ కోసం మేము 2, 3 డేస్ ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాము. కానీ మా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. ఏం జరిగిందంటే ఆ రోజు ఫుల్‌గా రెయిన్ అనమాట. మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూయస్‌గా ఫుల్ రెయిన్ పడుతుంది. రోడ్స్ అన్నీ కూడా ఫుల్‌గా నిండిపోయాయి. ఒక 1 వీక్ బిఫోర్ అయితే మనకి క్లైమేట్ అంతా కూడా చాలా హాట్‌గా ఉంది. ఆ హాట్ అంతా కూడా ఒక్కసారిగా కూల్ అయిపోయింది. అంత క్లైమేట్ చేంజ్ అనమాట. క్లైమేట్ ఎలా ఉన్నా గాని మనం మాత్రం తగ్గేది లేదు. అసల తగ్గం గదా! ఆ వర్షంలోనే బయలుదేరాము. బయలుదేరి స్లోగా అయితే వెళ్ళాము. వెళ్తూ అయితే దారిలో ఒక బేకరీ షాప్‌కెళ్ళాము. బేకరీ దగ్గర చాలా టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. నేను మాత్రం ఎప్పుడు ప్లెయిన్ కేక్స్‌నే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. డిజైన్ కంటే కూడా నేను ఎక్కువ ప్లెయిన్‌కే ఇష్టపడతాననమాట. సో, ఫైనల్‌గా అయితే మామ్ అండ్ డ్యాడీని రాయించేసాము. రాయించేసి స్టార్ట్ అయ్యాము. ఇది చూస్తున్నారు గదా! పోర్ట్ ఇండోర్ స్టేడియం అనమాట. అక్కేపాలెం హైవేకి ఆనుకుని ఉంటది. దీని నుంచి కొంచెం ముందుకెళ్ళినట్టంటే లెఫ్ట్‌లో మనకి ఈటర్స్ రెస్టారెంట్ అని చెప్పి ఉంటుంది. ఈ ఈటర్స్ రెస్టారెంట్‌లో మనకి పార్కింగ్ అది అవైలబుల్‌గా ఉంటుంది. ఫ్రీగా మనం ఎళ్ళొచ్చేయొచ్చు. ఫుల్లు రద్దీ ఉంటది, బిజీగా ఉంటది అన్న టెన్షన్ ఉండదు. చాలా ఫ్రీగా ఉంటుంది. అలాగే ఫుడ్ కూడా చాలా బావుంటదని చెప్పారు. సో, వెళ్దాము, చెక్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళాము. ఔట్ సైడ్ క్లైమేట్ ఎలా ఉన్నా గానీ, ఇన్‌సైడ్ క్లైమేట్ అయితే అదిరిపోయిందండి. ఎళ్ళగానే ముందు మా అమ్మ మాత్రం కుర్చీలో కూర్చొని ఫోటో తీయించేసుకుంది. అంత సరదా పడిపోయింది. మొత్తానికి మేమైతే ఒక టేబుల్‌ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చేసి అయితే వెయిట్ చేస్తున్నాము. మేము రెగ్యులర్‌గా యూజువల్‌గా అయితే రెస్టారెంట్‌కి ఎక్కువగా రామండి. ఎప్పుడు బయటికెళ్ళినా గానీ ఏదో ఒక డ్రింక్ తాగేసి ఇంటికొచ్చేసి ఇంట్లోనే వండుకొని తింటూ ఉంటాము. అకేషన్స్ అయితేనే మాత్రం ఇలా రెస్టారెంట్‌కెళ్ళి అక్కడ భోంచేస్తూ ఉంటామనమాట. సో, కేక్ అయితే రెడీ చేసేసాము. మదర్‌ని, ఫాదర్‌ని ఇద్దరిని కూర్చోబెట్టి కేక్ కట్ చేయించాము. వీరిద్దరికీ కూడా మ్యారేజ్ అయ్యి 32 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. అయితే సో, చాలా హ్యాపీగా ఒకరికొకరైతే కేక్ తినిపించేసుకున్నారు. వీడియో కొంచెం ఫాస్ట్ చేశాను లాగ్ అయిపోతుందనేసి. వాళ్ళ మనవడికి కూడా కొంచెం స్వీట్ పెట్టినట్టు పెట్టి మళ్ళీ మా అమ్మ నోట్లోనే పెట్టేశారు. అలా నవ్వుకొని మొత్తానికి భోజనాల సెక్షన్‌లో అయితే కూర్చుండిపోయాము. మేమేం ఆర్డర్ ఇచ్చుకున్నామంటే బటర్ నాన్స్ నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను. మా డ్యాడీ వచ్చేసి పుల్కాలు తీసుకున్నారనమాట. అలాగే మా మదరు, బ్రదరు ఇంకా మా మాయ వచ్చేసి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారనమాట. నాన్స్ టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ముందు నాన్సే ప్రిఫర్ చేస్తాను. బిర్యానీ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా అనేసి. ఫైనల్లీ ఇంకా ఓవరాల్‌గా రెస్టారెంట్ గురించి చెప్పాలంటే అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బావున్నాయండి. రిసీవింగ్ గానీ, మనకి సర్వ్ చేయడం కానీ, స్టాఫ్ రెస్పాండ్ అవ్వడం గానీ చాలా క్విక్‌గా జరిగింది. ఎవరైనా రెస్టారెంట్స్‌కి వెళ్ళేటప్పుడు ఈ రెస్టారెంట్‌ని కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇంకా మేమైతే ఫినిష్ చేసుకొని బయటకొచ్చి మళ్ళీ అదే ఫోటో సెక్షన్‌లో కూర్చొని ఫ్యామిలీ ఫోటోస్ అయితే తీసుకున్నాం కాసేపు. అప్పుడప్పుడు ఇలాగ అకేషన్స్ అప్పుడు మేమిలా ఔట్ సైడ్‌లో ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటామో, ఇవన్నీ కూడా ఒక స్వీట్ మెమొరీగానే మనకి గుర్తుంటాయని చెప్పుకోవాలి. ఇంక మేము బయటకొచ్చేసాము. బయటకొచ్చిన తర్వాతయితే లైట్‌గా వర్షం కొంచెం కంట్రోల్ అయింది. మేము బయటకొచ్చినప్పుడైతే వర్షం లేదు కానీ, మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకెళ్ళగానే మళ్ళీ ఫుల్లుగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి ఎలాగైతేనో నెమ్మదిగా ఇంటికెళ్ళిపోయి ఈ డేనైతే ఇలా ఫినిష్ చేసేసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.